రామాయణ కిష్కింధాకాండలో 5th సర్గ. ఇక్కడ రామ లక్ష్మణుల యొక్క రాకతో సంతోషించిన సుగ్రీవుడు వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తాడు. అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల యొక్క మిత్రత్వం వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే వాలి సుగ్రీవుడికి చేసిన అపకారం గురించి సుగ్రీవుడు రాముడికి వివరించి చెప్పి వాలిని వధింపమని శ్రీరాముణ్ణి వేడుకుంటాడు. దానికి ఆ రాముడు కూడా సుగ్రీవుడికి అభయాన్నిస్తాడు. ఋష్యమూకాత్తు హనుమాన్ గత్వా తు మలయం గిరిం ఆచచక్సే తథా వీరౌ కపిరాజాయ రాఘవో. ఇంతకు ముందు అధ్యాయంలో రామలక్ష్మణుని తన భుజాల మీద తీసుకుని ఋష్యముఖ పర్వతానికి పయనం మొదలుపెట్టాడు అని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేసరికి హనుమంతుడు ఋష్యముఖ పర్వతం నుంచి మళ్ళీ మలయగిరికి చేరుకున్నారు అన్నారంటే ఈ రామలక్ష్మణులు చూసి వాలియే పంపించాడేమో అన్న భయానికి ఒక పర్వతం నుంచి ఇంకో పర్వతానికి అలా వెళ్ళాడు అని చెప్పాను. ఇక్కడ ఆ సుగ్రీవుడు కూడా ఋష్యముఖ పర్వతం నుంచి మలయగిరికి చేరుకున్నాడు. అందుకే సుగ్రీవుడున్న ప్రదేశానికి మళ్ళీ హనుమంతుడు వెళ్ళి రామలక్ష్మణుడున్న ప్రదేశానికి సుగ్రీవుణ్ణి తీసుకొచ్చాడు. హనుమంతుడు తీసుకొచ్చి ఈ రామ లక్ష్మణుల గురించి సుగ్రీవుడికి వివరిస్తున్నాడు. అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర రామోయం సత్య విక్రమ. మహాత్ముడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి ఇక్కడికి విచ్చేశాడు. ఆయన చెక్కు చెదరని పరాక్రమశాలి. ఆ మహావీరుడు నీ శత్రువైన వాలిని పరిమార్చగల సమర్థత కలిగి ఉన్నవాడు అన్నాడు. ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశ పారగః. అతడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. దశరథ మహారాజు యొక్క కుమారుడు. పైగా స్వధర్మాన్ని చక్కగా ఆచరణలో పెట్టి ఇలా సుప్రసిద్ధుడు కూడా అయ్యాడు. అంటే అంతలాగా ఆచరించినవాడు. తండ్రి ఆజ్ఞని పాటించటంలో కూడా సాటి లేనివాడు. తస్యాస్య వసతో అరణ్యే నియతస్య మహాత్మనః రావణేన హృతా భార్య సత్వాం శరణమాగతః. నియమ నిష్ఠలతో ఈ అరణ్యంలో నివసిస్తున్న మహాత్ముడు. ఆయన భార్యను రావణాసుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. అందువల్లనే ఇతడు నీ సహాయం కోరి ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు. రాజసూయ అశ్వమేధ్యేశ్చ వహ్నిర్ ఏనాభితర్పితః దక్షిణాశ్చ తదోత్స్రాష్ట గావః శతసహస్రశః. ఈయన తండ్రి దశరథ మహారాజు రాజసూయ అశ్వమేధ ఇట్లాంటి యాగాల్ని ఎన్నో చేసి అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచి బ్రాహ్మణులకు కూడా చాలా చక్కగా సమృద్ధిగా దక్షిణాలు కూడా సమర్పించి లక్షలాది గోవుల్ని దానం చేశాడు. తపస సత్యవాక్యేన వసుధాయేన పాలిత స్త్రీహేతోస్తస్య పుత్రోయం రామస్వం శరణం గతః. సత్యసంధుడు అయిన ఆ మహారాజు తన తపశ్శక్తితో ప్రజలందరినీ కూడా చాలా చక్కగా కౌసల రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ ప్రభు తన భార్య అయిన కైకేయికి ఇచ్చిన వరాల కారణంగానే ఈ రాముడు వనాలకి వచ్చాడు. అటువంటి ఈ రాముడు నీ సహాయాన్ని కోరి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు హనుమంతుడు. భవత సఖ్యకామౌతో భ్రాతరో రామలక్ష్మణో ప్రతిగృహ్యార్ అర్చయస్వేతో పూజనీయత మావుభౌ. సోదరులైన ఆ రామలక్ష్మణులు నీతో స్నేహం చెయ్యాలని కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు కూడా మనకి ఎంతో పూజ్యులు. అందుకే వారికి ఎదురు వెళ్ళి అతిథి మర్యాదలన్నీ చెయ్యి అని చెప్పాడు. శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః భయం చ రాఘవాఘోరం ప్రజహౌ విగతజ్వరః. హనుమంతుడి మాటలకు సుగ్రీవుడి మనస్సు సంతోషంతో నిండిపోయింది. అంటే ఏదైతే ముందుగా ఆపద ఉంది వీళ్ళు మళ్ళీ వాణి పంపించగా వచ్చారేమో అనుకున్నాం. ఇప్పుడు అది కాదు, సగం అక్కడే పోయింది. పైగా వాలిని చంపడానికి సమర్థత కలిగి ఉన్నవాడు అనేసరికి ఆనందం వచ్చేసింది. ఇక మొత్తానికి భయం పోయింది. అందుకని ఎంతో సంతోషించిన సుగ్రీవుడు రాముణ్ణి చూడాలని అతనికి కలిగిన భయం మటుమాయం అయిపోయింది. కాబట్టి దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోయి సకృత్వా మానుషం రూపం సుగ్రీవః ప్లవ పఘర్షవః
దర్శనీయతమో భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవం. అంతటా వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూడముచ్చటైన మనుష్య రూపాన్ని ధరించి శ్రీరాముడి దగ్గరికి ప్రీతితో వెళ్ళి ఇట్లా అన్నాడు: భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణా. ఓ పూజ్యుడా, నీవు ధర్మ నిరతుడివి, అంటే నిరంతరము ధర్మాన్నే పట్టుకుని ఉన్నవాడి, ఆచరిస్తున్నవాడివి. పైగా ధనుర్విద్యలు అన్నిటిలో కూడా కుశలత కలిగి ఉన్నవాడివి, గొప్ప పరాక్రమశాలివి, సమస్త ప్రాణుల పట్ల కూడా దయ చూపిస్తున్నాడు, పైగా నిస్వార్థంగా చూపిస్తాడు. వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చిందంటే తనకే వచ్చిందన్నట్టుగా బాధపడేవాడు. అందుకే నీ యుధాత్తమైన గుణాల గురించి వాయుసూతుడైన హనుమంతుడు చాలా విపులంగా, అంటే పై పైకి చెప్పాడు. తన్మామైవేష సత్కారో లాభశ్చైవోత్తమః ప్రభో యత్త్వమిచ్చసి సౌహార్ద్రం వానరేణ మయా సహ రోచతే యది వా సఖ్యం బాహురేషః ప్రసారితః గృహ్యతాం పాణినా పాణిః మర్యాదా భద్యతాం ధ్రువ. ఓ ప్రభు, నీ వంటి మహాత్ముడు వానరుడైన నన్ను నాతో స్నేహం కోరుకుంటే నిజంగా నా పాలిట గొప్ప సత్కార్యం అంటే ఇదే. ఇది నాకు పరమ శ్రేయస్సుని ఇచ్చేది. ఇదిగో నా స్నేహ హస్తాన్ని చాచుతున్నాను, మనస్ఫూర్తిగా మీతో స్నేహం చెయ్యాలని కోరుకుంటున్నాను, మీ చేతిలో నా చేతిని కలుపుతున్నాను. దీని వలన మన స్నేహ బంధం ఇంకా విడదీయ రానిదిగా అవుతుంది అన్నాడు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సా ప్రహృష్టమనాహస్తం పీడయామాస పానినా హృత్యం సౌహృదమాలంభ్య పర్యశ్వజ్జత పీడితం. సుగ్రీవుడు చెప్పిన ఆ శుభకరమైన మాటలు విని శ్రీరాముడు మనస్సు సంతోషంతో పొంగిపోయింది. ఇక్కడ శ్రీరాముడు మనస్సు పొంగిపోయిందంటే మనకి ఏదన్నా నిజంగా ఎవరన్నా సాయం చేస్తా అంటే మనం ఉబ్బి తబ్బిబ్బైపోతాం. మళ్ళీ ఎవరన్నా ఏదన్నా బాధించారు అంటే మళ్ళీ కృంగి కృషించిపోతాం. అంటే మనకి పరిమితి లేకుండా అవుతాం. కానీ ఇక్కడ స్థిరత్వం ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహణ ఎప్పుడూ ఉంటున్నవాడు. ఈయన సంతోషించినా, ఈయన బాధపడినా అది పెద్దగా ఏం పొంగిపోటాలు కృంగిపోటాలు ఉండకుండా చక్కగా ఉంటాడు. ఆ మనస్సు సంతోషంతో పొంగిపోయింది. వెంటనే తన హస్తాన్ని కూడా ఆయన హస్తమందు పట్టుకున్నాడు. ఏ హస్తానైతే ఇస్తున్నాడో సుగ్రీవుణ్ణి, నిర్మలమైన ఆ స్నేహాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూప మరిందమః కాష్టయోః స్వేన రూపేణ జనయామాస పావకం. అంతటా శత్రువుల్ని పరిమార్చటంలో సమర్థుడైన హనుమంతుడు తన భిక్షు రూపాన్ని కూడా వదిలేశాడు, తన వానర రూపాన్ని మళ్ళీ స్వీకరించేశాడు. చాలా ఇక్కడ రెండు వైపులా చూస్తూ జమ్మి కర్రలతో మధించి వెంటనే అగ్నిని సిద్ధపరిచేశాడు. దీప్యమానం తతో వాగ్నిం పుష్పేర్భ్య అర్చ్య సత్కృతం తాయోర్మధ్యేద సుప్రీతో నిదదే సుసమాహిత. వెంటనే అగ్నిని అక్కడ పెట్టేసి, పైగా వాయుసుతుడు ప్రజ్వలిస్తున్న ఆ అగ్నిని అక్కడ మళ్ళీ పువ్వులు ఇటువంటివన్నీ కూడా నిష్టతో అన్నీ తీసుకొచ్చి అర్చించి పరమ సంతోషంతో దానిని ఆ ఇరువురి మధ్యలో కూడా ఉంచాడు. అంటే అగ్ని సాక్షిగా స్నేహం చేసినట్టుగా. తతోగ్నిం దీప్యమానం తం చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవశ్చైవ వయస్యత్వం ఉపాగతం. అప్పుడు రామ సుగ్రీవులు పరస్పరం ఆ చేతులు పట్టుకుని ప్రజ్వలిస్తున్న ఆ అగ్నికి ప్రదక్షిణములు చేసి ఇట్లా వారు అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. తతః సుప్రీత మనసౌ తావుబౌ హరిరాఘవౌ అన్యోన్యన్యం అభివీక్షంతో నా తృప్తిముపజగ్మతు. స్నేహబంధంతో ఇంత సంబరపడుతున్న రామ సుగ్రీవులు, అలాగే అంటే ఒక తమ్ముడు అన్న అన్న ఇటువంటి ప్రేమతో వాళ్ళిద్దరు ఒకరికొకరు వైపు చూసుకుంటూ ఎంతో అలా తనవి తీరకపోయింది. అంటే నిజంగా
ఒకళ్ళ కార్యానికి ఇంకొకళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకళ్ళు అవసరం ఇంకొకళ్ళకి ఎంతున్నా సరే, ఇలా చెయ్యగలిగేలాగా ఒకళ్ళు దొరకటం అన్నది మనకి నిజంగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. అంతేగాని నేను 100 ఇస్తుంటే వాడు నాకు 10 ఇస్తున్నాడని ఇలాగ లావాదేవీలేసినట్టు బిజినెస్ లాగా మాట్లాడుకోరు. ఒకళ్ళ ద్వారా మనకొక సహాయం దక్కుతుందంటేనే లౌకికంగా చూసుకుంటే, ఆ అనుగ్రహం చేత పరమాత్మ ఈ రూపంలో మనకు అందిస్తున్నాడని అర్థము. ఇక్కడ కారణ జన్ముడు కాబట్టి, పైగా సుగ్రీవుడు కూడా సామాన్యుడేమీ కాదు. ఆ కారణం ఇప్పుడు ఈ క్రతువు ద్వారా అది నెరవేరబోతుంది. తతః సుప్రీతమనసో త్వయం వయస్యోసి మే హృదో హ్యేకం దుఃఖం సుఖం చ నో సుగ్రీవో రాఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్. ఓ రాఘవ! నువ్వు ఈనాడు నాకు ప్రాణమిత్రుడివైపోయావు. దీనివల్ల నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఇప్పటి నుంచి సుఖదుఖాల్లో మనము ఇద్దరము కూడా ఒకటే. అంటే నీకు దుఃఖం వస్తే నాకొచ్చినట్టే. నాకు సుఖం వస్తే నీకు సుఖాలే ఉంటాయి అన్న భావన అని సుగ్రీవుడు పట్టరాని సంతోషంతో శ్రీరాముడితో చెప్పాడు. తతః సా పర్ణబహుళాం చిత్వా శాకాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిశసాద స రాఘవః. లక్ష్మణాయాద సంహృష్టో హనుమాన్ ప్లవగర్షవః శాకాం చందన వృక్షస్య దదో పరమ పుష్పితాం. అంతటా సుగ్రీవుడు బాగా ఆకులతో పువ్వులతో నిండిపోయిన ఒక మద్ది చెట్టు కొమ్మని విరిచి దానిని ఒక ఆసనంగా చేసి శ్రీరాముడితో కలిసి దానిపై కూర్చున్నాడు. తర్వాత హనుమంతుడు విరబూసి ఉన్న చందన వృక్షం ఒక్క కొమ్మను సంతోషంగా తీసుకొచ్చి లక్ష్మణుడికి ఆసనాన్ని ఏర్పరిచాడు. తతః ప్రహృష్టः సుగ్రీవः సాక్షాం మధురయా గిరా ప్రత్యువాచ తథా రామం హర్ష వ్యాకులలోచనః. అంతటా సుగ్రీవుడు చాలా సంతోషించిన వాడై శ్రీరాముణ్ణి పొగుడుతూ చాలా మృదు మధురంగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో శ్రీరాముడి అండదండలు లభించినందుకు సంతోషంగా వాలి భయం పోయినందుకు ఆనందంలో ఉన్న సుగ్రీవుడి కన్నుల్లోంచి స్పష్టంగా కనపడుతున్నది. అహం వినికృతో రామ చరామిహ భయాద్ధితః వృతభార్యో వనేత్రస్థో దుర్గమేతదుపాశ్రితః. శ్రీరామ, మా అన్నైన వాలి నన్ను మోసం చేసి నా రాజ్యాన్ని నా భార్యని కూడా దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. నేను నిరంతరము భయంతో వణికిపోతూ ఉన్నాను. అందుకే ఇక్కడ ఎవరు ప్రవేశించలేని ఈ వనంలో వాలి యొక్క రాక లేదు అన్న సురక్షితంగా ఉంటానని భావించి నేను ఇక్కడికి వచ్చి ఇంకా తలదాల్చుకున్నాను అన్నాడు. సోహం త్రస్తో వనే భీతో వసామ్యుద్భ్రాంతచేతనః వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ. ఓ రాఘవ, మా అన్న నాతో ఇలా వైరాన్ని పెట్టుకుని శత్రువులాగా నన్ను చూస్తూ నన్ను అక్కడి నుంచి తోసేశాడంటే గెంటేశాడు రాజ్యం నుంచి. ఇట్లా బి- భయంతో కంపించిపోతూ మానసిక ఆందోళనకి లోబడిపోయి నేను మొత్తానికి ఈ వనంలో వచ్చి నివసిస్తున్నాను. వాలినో మే మహాభాగా భయాద్దస్య భయం కురు కర్తుమర్హసి కాకుత్సా భయం మే నా భవిత్యత. ఓ మహానుభావ, వాలి వల్ల నేను ఎంతో భయానికి లోబడి ఉన్నాను. ఎప్పుడు నాకేం చేస్తాడో అన్నది తెలియదు. అందుకే ఓ కాకుత్స, నాకు అభయాన్నిచ్చి నాలోని భయాన్ని పోగొట్టు అన్నాడు. ఏవముక్తస్థో తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యభాషత కాకుత్సః సుగ్రీవం ప్రహసన్నివ. సుగ్రీవుడిలా చెప్పగా బలశాలి అయిన రాముడు పైగా ధర్మజ్ఞుడు, ధర్మ నిరతుడు అందుకుని చిరునవ్వుతో అతన్ని ఇలా సమాధానం చెప్తున్నాడు. ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వదిష్యామి తవ భార్యాపహారిణం. ఓ కపీశ్వర, ఆపదల్లో ఆదుకున్నవాడే కదా అసలైన స్నేహితుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పకుండా నేను వధిస్తాను. నా శరములంటే నా బాణాలు చాలా వాడైనవి. అవి సూర్యునిలాగా చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చిందంటే ఇట్లాంటి బాధ కలిగి ఉన్నవాడికి నేను ఆ బాధను చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి అది అర్థమవుతుంది. పైగా ఆ బాధలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సహాయం చేయటానికి పూనుకుంటారు.
పైగా ఇది కొన్ని గుణాల కారణంగా నాకొచ్చింది ఎలాంటిది బాధైనా నాదే ప్రపంచం, నాకే బాధ అనుకున్న వాళ్ళ గురించి కాదిక్కడ. ఇక్కడ ఇద్దరిది ఒకే పరిస్థితి. తినికి ముక్కు, మొహం తెలియనివాడు తీసుకెళ్ళిపోయాడు. తినికి సొంత అన్నే తీసేసుకున్నాడు. అమోఘాः సూర్యసంకాశా మమైతే నిశితాः సరాः తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాः. అందుకే ఇక్కడ రణరంగంలో వాడికి తిరుగులేదు. అంటే రాముడు మళ్ళీ చెప్తున్నాడు తన దగ్గర ఉన్నవన్నీ ఎటువంటివి అభయాన్ని ఇచ్చాడంటే నీకు తప్పకుండా నువ్వు అనుకున్న కార్యాన్ని అంటే వాలిని వధిస్తాను. అందుకే నా దగ్గర ఉన్న బాణాలు చాలా శక్తివంతమైన సూర్యుడితో సమానమైనవి. యుద్ధంలో వాటికి తిరుగులేదు. అంటే గురి చూసి ఏసాడంటే అది ఇక్కడ గురవ్వాల్సిందే, తిరుగులేదు. గ్రద్ద ఈకలతో కట్టబడినవి, ఇంద్రుని వజ్రాయుధాలతో సమానమైనవి. అటువంటి ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి, బాణాలు కూడా. కంకపత్ర ప్రతిచ్ఛన్న మహేంద్ర శని సన్నిభాః తీక్షగ్ర రుజుపర్వాణః సరోష భుజగా ఇవ. పైగా ఈ పదునులో కూడా చాలా ఎక్కువ పదునైవి. అందుకే వంకర లేకుండా ఉన్న కణుములు చాలా పదునైనవి, సర్పాల్లాగా భయంకరములైనవి. అలాంటి నా బాణాలు పైగా ఎలా వెళ్తాయి, చాలా వేగంగా వెళతాయి. దుర్మార్గుడైన వాలిని తప్పకుండా దెబ్బ తీయగలను నేను అని చెప్పాడు. తమధ్యావాలినం పశ్య క్రూరేరాసి విశోపమేహ శర్వేర్వినిహతం భూమో వికీర్ణమివ పర్వతం. మహాసర్పం లాంటి ఈ బాణాలన్నవి చాలా పదునైనవి. అందుకే నా బాణాల దాటికి వాలి వెంటనే మరణించి ఆ పర్వతం లాగా నేల కూలిపోయినట్టుగా వెంటనే పడిపోతాడు భూమి మీద అని. అది నువ్వు చూడగలవు అని చెప్పాడు రాముడు. సతు తద్వచనం శ్రుత్వా రాఘవస్యాత్మనోహితం సుగ్రీవః పరమప్రీతః సుమహద్వాక్యమబ్రవీత్. శ్రీరాముడు ఇలా చెప్పగా సుగ్రీవుడు ఆ మాటలకి హితకరములు అయినప్పటికీ కూడా చాలా సంతోషం వచ్చింది. అయినా సరే మళ్ళీ రాముడితో ఇలా అంటున్నాడు. తవ ప్రసాదేన నృసింహ రాఘవ ప్రియం చ రాజ్యం చ సమాప్నుయామహం తథా కురుత్వం నరదేవ వైరిణం యథా నిహస్యద్య రిపుం మమాగ్రజం. నరశ్రేష్ఠుడైన ఓ రామ, నీ అనుగ్రహం వల్ల నా భార్యను రాజ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను కనుక ఓ పురుషోత్తడమా, దానికి తగినట్టుగా ఉపాయాన్ని కూడా ఆలోచించి చెప్పు. నాకు బద్ధ శత్రువైన మా అన్నను నేడే హతమార్చేసేయి అన్నాడు. సీతా కపీంద్ర క్షణాదాచారణ సీతా సీతాకపీంద్రక్షణధాచరాణాం రాజీవహేమజ్వలనోపమాని సుగ్రీవరామప్రణయ ప్రసంగే వామాని నేత్రాని సంస్ఫురంతి. శ్రీరాముడు సుగ్రీవులు పరస్పరం ప్రేమ స్నేహం సంభాషణ చేస్తున్నప్పుడు కమలం వంటి సీతాదేవి యొక్క ఎడమ నేత్రము బంగారు వన్నెలిగిన వాలి యొక్క ఎడమ కన్ను అగ్నిజ్వాలల కంటే ఎక్కువగా, అలాగే రావణాసుడు యొక్క వామనేత్రము ఒక్కసారిగా అధిరాయి. అంటే కొన్ని కొన్ని మనకి శుభ సూచకంగా అశుభ సూచకంగా కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో వాలి వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 5th సర్గ సంపూర్ణం.